కడపలో సాక్షి జర్నలిస్ట్పై టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన దాడి చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఎప్పుడు కూడా దాడులు చేయడం మహిళలపై కానీ అలాగే జర్నలిస్టులపై కానీ అనేక విధాలుగా దౌర్జన్యాలు, దాడులు, భయపెట్టడం, భయభ్రాంతులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. ఈ లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేనట్టే ఈ 6 మాసాల్లోనే ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో, ప్రజలు గెలిపించారు, ముందు ఆ హామీల ప్రకారంగా వాళ్ళు మంచి పరిపాలన చేయాలి. పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి గద్దెనెక్కించారు. అది చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మంచి పరిపాలన చేయకుండా ఈ విధమైన దౌర్జన్యాలు, రౌడీజం చేయడం, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల కానీ, జర్నలిస్టుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఇటువంటి దాడులు చేయడం చాలా బాధాకరం. ఇటువంటివి ఇంకా జరిగితే వైఎస్ఆర్సీపీ ఊరుకోదు. ప్రజలు ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో గురి చెప్తారు.